హాయ్ అండి అందరికీ పండు మిర్చితో చికెన్ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందని అస్సలు అనుకోలేదు. దీనికోసం ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్లోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసి అన్నింటినీ కలిపి గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లో ఒక పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకొని కచ్చాపచ్చాగా రుబ్బుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అలాగే 2 టమాటీలు 10-15 వరకు పండుమిర్చి కూడా వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత చిన్న దాల్చిన చెక్క, 3 యాలకులు, 2 లవంగాలు వేసి వేగిన తర్వాత మనం రుబ్బుకున్న ఆనియన్స్ కూడా వేసి వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించి టమాటీ పండుమిర్చి ప్యూరిని కూడా వేసి 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి అంతా కలుపుకొని ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకొని మూత పెట్టి దగ్గరికి అయినంత వరకు ఉడికించుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే టేస్టీ అయిన పండుమిర్చి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. టాటా, బాయ్ బాయ్.